అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అట్లానే ఎంఆర్సీ అంటే ఏంటి, తర్వాత స్లైడింగ్ అంటే ఏంటి మొదలైన అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఈ ఒక కౌన్సిలింగ్ పూర్తి అవ్వాలంటే, ఫస్ట్ కౌన్సిలింగ్ పూర్తి అవ్వాలంటే ఇంటర్నల్గా ఏమేమి జరుగుతుంది అక్కడ అనేది విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే అడ్మిషన్లో ఫస్ట్ ఓపెన్ కాంపిటీషన్ సీట్లను భర్తీ చేస్తారు. దానికి మీకు ఒక ఉదాహరణగా 5 కాలేజెస్ తీసుకుందాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క కాలేజీకి 2 సీట్లే అనుకుందాం. ఒక సీటు ఓపెన్ కాంపిటీషన్ సీటు, ఒక సీటు రిజర్వేషన్ సీటు. అవి ఎట్లా భర్తీ చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో మొట్టమొదటిసారిగా తీసుకునేటువంటి రౌండ్స్ని ఏమంటారంటే ఓపెన్ కాంపిటీషన్ రౌండ్, ఓపెన్ రౌండ్ అంటారు దాన్ని. ఆ ఓపెన్ రౌండ్ ఎట్లా భర్తీ చేస్తారంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీలు ఏమైనా తీసుకోకుండా కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. దాన్ని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఈ ఒక 5 కాలేజీలు ఏ విధంగా భర్తీ చేస్తారో చూడండి. చూస్తే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో జనరల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, 4th ర్యాంకు, 5th ర్యాంకు ఇట్లా వచ్చిన వాళ్ళని 5 కాలేజీలు భర్తీ చేసేసారు. ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే జనరల్ కేటగిరీలో 4th ర్యాంకు వచ్చినటువంటి అభ్యర్థి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థి. అభ్యర్థికి రిజర్వేషన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం కదా, ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు. ఆ విధంగా ఫస్ట్ 50% సీట్స్ని ఆ విధంగా భర్తీ చేస్తారు. దాంతో ఓపెన్ కాంపిటీషన్ సీట్లు మొత్తం కూడా భర్తీ అయిపోయినట్లే లెక్క. ఆ తర్వాత కేటగిరీ రౌండ్ అంటాం. ఈ కేటగిరీ రౌండ్లో 2 స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటిసారిగా ఏంటంటే స్లైడింగ్ అంటాం. స్లైడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ జనరల్ కేటగిరీలో 4th ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి రిజర్వేషన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి అనమాట. అంటే ఇటువంటి క్యాండిడేట్స్ని ఎవరికైతే జనరల్ కేటగిరీలో సీట్లు వస్తాయో రిజర్వేషన్ అభ్యర్థులకి, వారిని ఎంఆర్సీ అంటారు, మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్. ఈ పేరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇవ్వడం జరిగింది. ఎంఆర్సీ అనేది అది స్టాండర్డ్గా అదే తీసుకుంటారు. అంటే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు పొందారో వారిని ఎంఆర్సీ అంటారు. కాబట్టి ఈ రిజర్వేషన్ కేటగిరీకి వెళ్ళినప్పుడు అప్పుడు జనరల్ కేటగిరీ విద్యార్థులను ప్రక్కన పెట్టేసి కేవలం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులనే పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఈ 4th ర్యాంక్ వచ్చిందో రిజర్వేషన్ కేటగిరీలో అతను ఫస్ట్ ర్యాంకులో ఉంటాడు. కాబట్టి అతను ప్రయారిటీస్ ఏం పెట్టుకున్నారో దాన్ని అబ్జర్వ్ చేస్తారనమాట. అతను ప్రయారిటీ కనుక ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఫస్ట్ది ఆంధ్ర మెడికల్ కాలేజీ, 2వది గుంటూరు మెడికల్ కాలేజీ, 3వది ఆర్ఎంసీ కాకినాడ, 4వది సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ, 5వది జిఎంసి ఒంగోలు. ఇట్లా 5 పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఎంఆర్సీ అభ్యర్థికి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఒకవేళ అతను ఫస్ట్ ప్రయారిటీనే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అయితే అతను ఇంకా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి రిజర్వేషన్ కేటగిరీలో వచ్చిన ర్యాంక్ 2వ ర్యాంక్ అతన్ని ఫస్ట్, ఆ తర్వాత రిజర్వేషన్ 3, రిజర్వేషన్ 4, 5, 6 ఇట్లా భర్తీ చేస్తారు. కాబట్టి టోటల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 4 జనరల్ క్యాండిడేట్స్ వచ్చారు, ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ ఎంఆర్సీ వచ్చాడు. తర్వాత రిజర్వేషన్ సీట్లో 5 రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారు. టోటల్గా తీసుకున్నట్లయితే 10 మందిలో ఒక 6 రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారు, 4 ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. ఇది జరిగేటువంటి ప్రాసెస్. ఒకవేళ ఈ సిద్ధార్థ కాలేజీలో జాయిన్ అయినటువంటి అభ్యర్థి ఫస్ట్ ప్రయారిటీ కనుక విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఎలా అడ్మిషన్ జరుపుతారో మనం చూద్దాం. దీన్నే స్లైడింగ్ అంటాం. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జాయిన్ అయినటువంటి అభ్యర్థిని రిజర్వేషన్ రౌండ్లో తన్ని ఆంధ్ర మెడికల్ కాలేజీకి మూవ్ చేస్తారు. మూవ్ చేసినప్పుడు అప్పుడు రిజర్వేషన్ సైడ్ వచ్చేసి ఒక సీటు తగ్గిపోతుంది.
ఇటు ఓపెన్ కేటగిరీ సైడ్ వచ్చేసి ఒక సీటు పెరుగుతుంది అనమాట, వేకెన్సీ ఏర్పడుతుంది. ఆ యొక్క వేకెన్సీ అంటే టోటల్గా మళ్ళీ వేకెన్సీస్ 5 ఉంటాయి, అంతకన్నా పెరగవు. కాబట్టి ఇప్పుడు మరలా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో అంటే నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ నుంచి తీసుకొని రిజర్వేషన్ 1, 2, 3, 4, 5, 6 అట్లా భర్తీ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ స్లైడింగ్ వల్ల అంటే ఎంఆర్సీ క్యాండిడేటు బెటర్ కాలేజ్ స్లైడ్ అయినా కాకపోయినా రిజర్వేషన్లో సీట్లు పొందేటువంటి విద్యార్థుల సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. చాలామంది ఏంటంటే చాలా ఒక అపోహ ఉందన్నమాట, ఇట్లా స్లైడింగ్ జరగటం వల్ల రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎక్కువ సీట్లు పొందుతున్నారని ఒక అపోహ ఉంటుంది. కానీ వీళ్ళకేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తున్నాము, జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్లు వచ్చినాయో వాళ్ళ పొజిషన్లో కానీ వాళ్ళ నంబర్లో కానీ ఎటువంటి మార్పు లేదు. కాబట్టి స్లైడింగ్ వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా రిజర్వేషన్ క్యాండిడేట్ల యొక్క నంబర్లో ఎటువంటి మార్పు లేదు. ఇంతకుముందు 6 ఉన్నారు, ఇప్పుడు 6 ఉంటారు. కానీ వాళ్ళ పొజిషన్స్లోనే మార్పు వస్తుంది. ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్న అటువంటి సెకండ్ ర్యాంకర్ ఏంటంటే వెనక్కి వెళ్తాడు, ఒక స్టెప్ వెనక్కి వెళ్తాడు అనమాట. అతను గుంటూరు మెడికల్ కాలేజీ, అక్కడి నుంచి కాకినాడ, అక్కడి నుంచి విజయవాడ, ఆ తర్వాత ఒంగోలు, అట్లా రిజర్వేషన్ క్యాండిడేట్ యొక్క స్థానమే మారుతుంది తప్ప రిజర్వేషన్ క్యాండిడేట్ల సంఖ్య కానీ లేదా ఓపెన్ కేటగిరీలో తీసుకుంటే వాళ్ళ సంఖ్య కానీ వాళ్ళ స్థానంలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఈ స్లైడింగు ఎంఆర్సీలు అంటే కొంత అపోహలు, కొంతమందికి అన్యాయం జరుగుతుందని ఒక భావం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా అధ్యయనం చేసినట్లయితే వీటిలో ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఓపెన్ కాంపిటీషన్ సీట్లు లేదంటే ఈ మధ్యకాలంలో బీసీలు చాలామంది కొంచెం బాగా చదవటం వల్ల అనేక మంది ఓపెన్ కేటగిరీలో సీట్లు తెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. దానివల్ల మనకి ఎక్కువ మంది బీసీలు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కానీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చే సంఖ్య కానీ లేదా దానివల్ల ఓపెన్లో తగ్గటం కానీ ఏమీ లేదు. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని, దీని గురించి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా ఈ కామెంట్ బాక్స్లో రాసినట్లయితే దానికి నేను మీకు సమాధానాలు ఇస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.